రాజకీయాల్లోకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని ఇక కొన్ని సోషల్ మీడియాలలో కొంతమంది ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ నాయకులైతే చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేటంపై గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ అంటే రాజకీయ వర్గాల్లోనూ ఒకటే చర్చ నడుస్తుంది. అంటే ముఖ్యంగా జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇక దీంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే చంకలు గుద్దుకునే ప్రయత్నం అయితే చేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలను ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేసేసింది. దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను సైతం రేకెత్తించిన పరిస్థితి. కానీ ఏం జరిగింది? వాళ్ళు ఎప్పుడైతే ఒక అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తారో వాళ్లకు రివర్స్లో అది కొడుతున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే భుజాన్ని వేసుకొని ప్రచారం చేస్తుందో దానికి రివర్స్లో వస్తున్నది. మరి వాళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, మిగతా వాళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, సస్పెన్స్కు తెర దించుతూ ఎన్టీఆర్ అధికారిక బృందం అసలు నిజాన్ని వెల్లడించింది. జూలై 18న జరగబోయేది ఎలాంటి రాజకీయ ప్రకటన కాదని ఎన్టీఆర్ టీం స్పష్టం చేసింది. ఆ రోజున ఊరువాడ అనే సరికొత్త సామాజిక కార్యక్రమాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రజల ముందుకు తీసుకువస్తున్నారని చెప్పడం జరిగింది. సమాజంలో మార్పు కోసం ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన లక్ష్యాలు కావచ్చు, భవిష్యత్ ప్రణాళికలను ఆ రోజే అధికారికంగా జూనియర్ ఎన్టీఆర్ వివరిస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే కాబట్టి ఇది కేవలం సామాజిక సేవా కార్యక్రమం మాత్రమేనని, దీనికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని సైతం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం అంటే ముమ్మరంగా ప్రచారం చేసిన సంగతి అయితే మనకు తెలుసు. ఆ జ్ఞాపకాలతోనే ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దృష్టంతా పూర్తిగా సినిమాలపైనే ఉందని ఆయన టీం స్పష్టం కూడా చేసింది. చేతి నిండా భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్టులతో వరుస షూటింగ్లతో ఆయన బిజీగా గడుపుతున్న వైనం అయితే అందరికీ తెలుసు. ఈ తరుణంలో రాజకీయ ఎంట్రీ పైన వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని ఆ జూనియర్ ఎన్టీఆర్ టీం అయితే తేల్చి చెప్పడం జరిగింది. అయితే జూలై 18న ఎన్టీఆర్ నిర్వహించబోయే మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం కేవలం ఆంధ్రప్రదేశే కాదు, ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఊరువాడ అనే కార్యక్రమం చేపట్టబోతున్నారని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు 100 కోట్ల రూపాయల విలువ చేసే సేవా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారట. తిరుపతిలో ఈ నెల 18న తాజ్ హోటల్లో ఏర్పాటు చేసే మీడియా సమావేశం ద్వారా ఊరువాడ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికని వివరించేందుకు వస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో మొదలు పెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ భావించిన తన బిజీ షెడ్యూల్ కారణంగా ప్రకటించలేదు. కానీ పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయడం కోసం ఇంత సమయం పట్టిందని ఎన్టీఆర్ అభిమాన సంఘాలైతే చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి రావడం లేదని చాలా క్లారిటీగా జూనియర్ ఎన్టీఆరే గతంలో చెప్పడం జరిగింది కూడా. నిర్ధారణ కాని వార్తలను, గాసిప్స్ను నమ్మి గందరగోళానికి గురి కావద్దని ఎన్టీఆర్ టీం అభిమానులకు, మీడియా సంస్థలకు ఆ టీం అయితే విజ్ఞప్తి చేసింది.
అయితే ఈ జూలై 18న జరగబోయే ఊరువాడ కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పొలిటికల్ ఎంట్రీ కాకపోయినా తన అభిమాన హీరో సమాజం కోసం చేయబోయే ఈ సరికొత్త ప్రయత్నం ఏంటా అని నందమూరి అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.